మిరియాల పొంగలి కోసం ఒక గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పెసలు, అర గ్లాస్ పెసరపప్పు తీసుకొని వాటర్ వేసి బాగా కడిగి కాసేపు నాననివ్వాలి. ఈలోపు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని కడాయి వేడైన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేసిన తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, శనగపప్పు, మిరియాలు వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు, కూడా చిటపటలాడిన తర్వాత కాస్త పల్లీలు వేసుకుని పల్లీలు కూడా దోరగా వేగనివ్వాలి. తర్వాత ఒక గ్లాసుకి 4 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకున్నాను నేను. ఇలా అయితే పొంగలి బాగా మెత్తగా వస్తుంది. నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో ఉప్పు వేసుకుని ఇందాక నానబెట్టుకున్న బియ్యం, పప్పు వేసుకొని కొత్తిమీర వేసి మూత పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి, మెత్తటి పొంగలి రెడీ అయ్యింది. జలుబు చేసినప్పుడు ఘాటుగా ఈ పొంగల్ తింటే చాలా బాగుంటుంది.